రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టం ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులు మెడపై పెట్టిన కత్తి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, ట్రాన్స్పోర్ట్ సమ్మె, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడపత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు, సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగుల ఈశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు గడిగట్ల సత్యబాబు, కరణం విశ్వనాథం, కాటం రాజు, టి రాజా, దివిలి నాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ పారిశ్రామిక బంధు రైతు బంధుని 16 తారీఖున మనం బంద్ చేస్తున్నామో దానికి ఈరోజు మరి వాల్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ వ్యతిరేక విధానాలపై, కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలపై 16 తారీఖున దేశవ్యాప్త బంద్కు అందరూ మద్దతు పలకాలని, మరి పరిశ్రమలో పనిచేసిన కార్మికులు, రైతు కార్మికులు కూడా ఈ బంద్లో పాల్గొవాలని, అలాగే మరి ఏదైతే మనకి కార్మికులకి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నెలకు ఇది మనం ఇప్పటి నుంచే పోరాడుతున్నాం. మరి ఇప్పటికే ఈ బంద్పై రౌండ్ టేబుల్ మీటింగ్ అయ్యింది, అలాగే మరి బైక్ ర్యాలీ కూడా జరిగిందని చెప్పేసి ఈ సమావేశం తెలియపరుచుకుంటాం. కార్మికులు గమనించాలి, ఈరోజు రైతులు గమనించాలి, ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా చాలా ఘోరంగా తయారయ్యాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర వ్యతిరేక విధానాలకై మనం రేపు జరగబోయే బంద్కు అందరూ సహకరించాలని ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మేము తెలియపరుచుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 16వ తారీఖున రైతులందరూ కూడా బంద్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వం 2022 రైతాంగం కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళ పోరాటాన్ని ముగిస్తూ వాళ్ళకి హామీ ఇస్తూ మోడీ గారు ఏం చెప్పారంటే మీ అందరికీ గిట్టుబాటు ధర చట్టం చేస్తానని చెప్పాడు. 2022 పోయి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటి వరకు 2 ఏళ్లలో రైతులకు ఇచ్చిన హామీని ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టే రేపు 16వ తారీఖు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మళ్ళీ రైతులు పోరాటానికి సిద్ధపడతా ఉన్నారు. రైతులు ఈ 5 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో 1,60,000 మంది రైతులు, మనకు అన్నం పెట్టే రైతులు, మన కంచానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. కారణం ఏంటంటే పంటలకి గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి పూర్తిగా రాక, అప్పులు పాలైపోయి తీర్చలేక, ఆస్తులు అమ్ముకుని అయినా సరే అప్పులు తీర్చక ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గిట్టుబాటు ధర చట్టం చేస్తే ఆ రైతుల ఆత్మహత్యలు ఆపగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మోడీ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు. ఇక కార్మికులకు సంబంధించి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ చాలా సంవత్సరాల నుంచి కేంద్ర కార్మిక సంఘాలు అనేక దేశవ్యాప్త సమ్మెలతో తెలియజేసిన మోడీ ప్రభుత్వం రోజుకి 176 రూపాయలు చొప్పున 4,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయం చేశాడు జాతీయ కనీస వేతనం. అడిగిందేమో 26,000, ఆయన చేసిన చట్టం ఏమో 4,500. నిజంగా బుర్రలో గుజ్జున్నటువంటి మహానుభావుడు ఎవరో కూడా ఇలాగా కార్మికుల్ని వేపించుకు తిన్నటువంటి పరిస్థితి లేదు. పిఎఫ్, ఈఎస్ఐ లాంటి గ్రాడ్యుటీ, బోనస్ లాంటి చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు యజమానులకు అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చి నయా బానిసలుగా కార్మికులను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తారీఖున పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ కార్మికులు మెడ మీద కత్తి పెట్టాడు. ఏంటి, ప్రమాదాలు జరిగితేనంట ఒక డ్రైవర్కి 10 ఏళ్ల జైలు శిక్ష అంట, 10 లక్షల రూపాయల నష్టపరిహారం అంట. 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించగలిగే సత్తా డ్రైవర్కి ఉంటే అతను డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తాడు? ఒక లారీ కొనుక్కుని ఓనర్గా తిరుగుతాడు. మరి ఇలా నిర్ణయాలు చేసేటప్పుడు ఎవరితో చర్చిస్తున్నారో తెలియట్లేదు. పార్లమెంట్కి వాళ్ళు చేసేటువంటి చట్టాన్ని ఇవ్వరు చర్చకి, వాళ్ళు ఎవరితో క్యాబినెట్లో కూడా ప్రకటించరు. ఎక్కడా చర్చ లేకుండా మోడీకి అర్ధరాత్రి కళలో నిర్ణయాలు వస్తే 2వ రోజు పొద్దున్నే అమలు చేసేస్తాడు. ఇది మోడీ గారి ప్రజాస్వామ్యం. దానికి తానా అంటే తందానా అంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెడలో బుర్ర లేనటువంటి వ్యక్తి
ఎందుకనంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే కార్మిక శాఖ మంత్రుల సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి యజమానుల్ని బానిసలుగా మార్చేందుకు సిద్ధపడిపోయాడు. వెళ్ళి వినతిపత్రం ఇద్దామంటే వినతిపత్రం ఇవ్వకూడదంట, అది చట్ట వ్యతిరేకం అంట. అరెస్టులు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి. అంగన్వాడీ వెళ్తే అంగన్వాడీలు వెళ్ళడం లేదు, ఆశాలను వెళ్ళడం లేదు, అలాగే మిడ్ డే మీల్ వర్కర్లు వెళ్ళడం లేదు. ఏ కార్మిక వర్గాన్ని కనీసం అయ్యా బాబు మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, రైతులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా బంద్ చేయడం ద్వారా జగన్ మోడీ జోడీలను ఓడించేటువంటి ప్రయత్నం. ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే మరొక 5 సంవత్సరాలు బానిసగా బతకడానికి మనం సిద్ధపడాలి. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, 550 రైతు సంఘాలు ఉమ్మడిగా ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. రైతు కార్మిక సంఘాల ఐక్యత. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం చేయాలని కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ బంద్ ప్రధానంగా రైతులకు మద్దతు ధర చట్టం తేవాలని, రైతు రుణమాఫీ చేయాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మిక లేబర్ కోడ్స్ 4 రద్దు చేయాలని తదితర డిమాండ్లు అటు పారిశ్రామికల్లోని ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని జరిగే బంద్ను ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్కు సహకరించాలని కేంద్ర కార్మిక సంఘాలు AITC మేము పిలుపునిస్తా ఉన్నాం.